బిగ్ బాస్ 9 ఈరోజు లైవ్ చూశాను. కెప్టెన్సీ టాస్క్ ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పి బిగ్ బాస్ అందరినీ గార్డెన్లోకి రమ్మన్నారు. టెండెన్స్ని ఓనర్స్లోంచి ఏ నలుగురు ఈ టాస్క్కి అర్హులు కాదో వాళ్ళని అవుట్ చేయమని చెప్పారు బిగ్ బాస్. ముగ్గురిని కెప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ చేయమని చెప్పారు బిగ్ బాస్. అయితే టెండెన్స్ అంతా చర్చించుకుని ప్రియా అండ్ శ్రీజ, పవన్ కళ్యాణ్, హరీష్ గారు ఇలా నలుగురు కెప్టెన్సీకి అర్హులు కాదని ప్రకటించారు. ఈ డిస్కషన్లో జరిగింది ఏంటంటే, ప్రియాతో అయితే ఆమెను తట్టుకోలేము, ఆమె హెవీ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అని చెప్పి తనని పక్కకు పెట్టారు. శ్రీజ గురించి పెద్ద డిస్కషన్ నడవలేదు, రెండు వైపులా ఉంటుందని చెప్పారు. కానీ తనని ఎందుకేనో అంటే లాస్ట్ టైం ఆడింది, అందులోనూ నామినేషన్స్లో లేదు కాబట్టి పక్కన పెట్టేశారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి హరీష్ గారిని పక్కన పెట్టారు. అలానే పవన్ కళ్యాణ్ బాత్రూమ్కే ఎక్కువ అథారిటీ చూపిస్తున్నాడు. ఇంకా కెప్టెన్ అయితే మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మన భరణి గారు, డిమాన్ పవన్ అండ్ మనీష్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళని కేర్ కూడా చేయరని చెప్పి వాళ్ళ నలుగురిని పక్కన పెట్టి మనీష్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ సాగింది. ఒక చిన్నదాన్ని ఒక 10 విషయాలతో ముడిపెడతాడు, ఇతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, చాలా ఇబ్బంది పెడతాడని అనుకున్నారు. కానీ చివరికి ప్రియా, మనీషా అంటే మనీష్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా కన్నా మనీషే బెటర్ అని. ఎవరైతే బయట ఉన్న జనం వీళ్ళు తల నొప్పిరా అని ఫీల్ అయ్యారో వాళ్ళని టెండెన్స్ టీం పక్కకు పెట్టింది. మిగిలిన ముగ్గురిని, మనీష్ కూడా కొంచెం అతే కానీ కాకపోతే వీళ్ళ మీద కొంచెం బెటర్ అన్న కారణంతో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. డిమాండ్ పవన్ కోసం అయితే రీతు చౌదరి ఒక చిన్న యుద్ధమే చేసిందని చెప్పాలి తన కోసం. భరణి గారి గురించి అయితే చెప్పవసరంలా, వాళ్ళందరూ టెండెన్స్ అంతా ముందే ఫిక్స్ అయిపోయారు. రీతు చౌదరి ఒక్కటే భరణి గారు వద్దని చెప్పింది, మిగిలిన అందరూ భరణి గారికి ఓటేశారు. ఇక్కడ డిస్కషన్లో ఏ నలుగురు అర్హులు కాదో చెప్పే విషయంలో ఆ డిస్కషన్లో కొంచెం ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్ కొంచెం టెండెన్స్తో వాగ్వాదం చేశారు, ఆర్గ్యుమెంట్ చేశారు. మేము ఎందుకు అర్హులం కాదు మీరు చెప్పాలి అంటే టెండెన్స్ ఒకటే మాట అన్నారు. బిగ్ బాస్ గ్రూప్ డిస్కషన్ చేసి చెప్పమన్నారు కానీ కారణాలు చెప్పొద్దన్నారు. అయినా వీళ్ళు చెప్పారు కానీ టెండెన్స్ చెప్పారు కానీ వీళ్ళు సాటిస్ఫై కాలేదు, మేము ఎందుకు అవ్వలేదని. ఇక తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అయిన భరణి గారు, డిమాండ్ పవన్, మనీష్ వీళ్ళ ముగ్గురిని టెండెన్స్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు బిగ్ బాస్. అప్పుడు వీళ్ళు ముగ్గురు వెంటనే చర్చించుకుని ఇమాన్యుయల్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసం ఈ నలుగురు పోటీ పడతారన్నమాట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. ప్రోమోలో కూడా, ఇప్పుడు వదిలిన థర్డ్ ప్రోమోలో కూడా వీళ్ళకి రంగు పడుతుంది అలాంటి టాస్క్ ఇచ్చినట్టున్నారు. వైట్ షర్ట్ మీద ఎక్కువ కలర్ ఎవరికి ఉంటుందో వాళ్ళే, తక్కువ కలర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు. అయితే మనీష్కి ఎక్కువ కలర్ పడింది, పక్కన పెట్టేశారు. మళ్ళీ టాస్క్ ఇచ్చారు, దానికి సంచాలక్ రీతు చౌదరి. ఇప్పుడు భరణి గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ వీళ్ళ ముగ్గురు మధ్య పోటీలో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ భరణి గారిని అవుట్ అని చెప్పింది రీతు చౌదరి. తర్వాత సంజన గారు భరణి గారు ఎందుకు అవుట్ అని అడగగానే రీతు చౌదరి మీకు చెప్పాల్సిన అవసరం లేదని వెంటనే చెప్పింది. దీన్ని బట్టి చూసిన ఇమాన్యుయల్, పవన్ మధ్యలో వార్ జరిగింది. డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మధ్యలో పోటీ జరిగింది. పవన్ గెలిచాడని బయట ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆ టాస్క్లో కూడా అలాగే కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.